గట్టి కాంపిటీషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరుకునే అవకాశం కనపడతా ఉంది. ఇజ్రాయెల్ గారు కరెక్ట్ అయింది ట్రై చేస్తున్నాం. బొమ్మ ఇజ్రాయెల్ గారు మీ ఆడియో రావట్లేదు. ఇజ్రాయెల్ గారు వినబడుతుందా? ఇందాక మీరు అన్మ్యూట్ చేసుకోండి ఇజ్రాయెల్ గారు. ఇజ్రాయెల్ గారు మనకు కనబడుతున్నారు ఫ్రేమ్ లో, బట్ ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకు, మన ఆడియో రావట్లేదు. ఇప్పుడు వినపడుతుంది, కంటిన్యూ చేయండి. మీ ఆడియో నాకు రావట్లేదు. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి ఇజ్రాయెల్ గారు. ఎస్, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ రెండు సమానమయ్యే ఓట్ పర్సంటేజ్. మీ సర్వేలోనండి? ఎస్, 48.8, 48.8. కానీ అన్డిసైడెడ్ ఉండాలండి భరత్ గారు. సారీ అన్డిసైడెడ్ ఎట్లా ఉంటుందండి అంటే వినండి, మనం సర్వే చేసినప్పుడు అన్డిసైడెడ్ అని ఉండదు. మీరు ఎవరికి ఓటేస్తారంటే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, నోటా, ఇతరులు అన్నది అదే. ఇవాళ అన్డిసైడెడ్ అంటే ఇవాళ ఓటింగ్ జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారని. అన్డిసైడెడ్ అన్నది ఎప్పుడు సర్వేలు పెట్టరు. మీరు ఇప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఇవాళ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారని అడుగుతారు. అడిగినప్పుడు ఆప్షన్స్ ఇస్తారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్, లేకపోతే బీఎస్పీ, సిపిఐ, లేకపోతే ఇతరులు, అదర్స్, నోటా, ఇవన్నీ ఇస్తారు. అన్డిసైడెడ్ ఓటర్స్ అని కాలం ఎక్కడ ఉండదు. మీరు సర్వేలో చూడండి. వినబడుతుంది ఇజ్రాయెల్ గారు. పెద్దలందరికీ నమస్కారం. నేను లేట్ గా ఇంతకు నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయ్యాను. ఏమైనప్పటికీ మీ సర్వే ప్రకారం టై అయిందని చెప్తున్నారు. కానీ ఇంచుమించు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సర్వేలు 12 సర్వేలు వన్ సైడ్ గా వైసీపీ రాష్ట్రంలో గెలుస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇండియా టుడే ఒకటి మాత్రం సి ఓటర్స్ టీడీపీ గెలుస్తుందని చెప్తుంది రిలయన్స్. గతంలో కూడా సి ఓటర్స్ అనే సంస్థ టీడీపీకి గెలుస్తుంది, వైసీపీ ఓడిపోతుందని చెప్పింది 2019లో. పెద్దలందరికీ తెలుసు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇండియా టీవీ కానీ, టైమ్స్ రావు కానీ, లోక్ పోల్ కానీ, జన్మార్ట్ పోల్స్ కానీ, డెక్కన్ 24x7 కానీ, టైమ్స్ రావు కానీ, ఎలిసెన్స్ కానీ, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ కానీ, ఇండియా అనాలిటిక్స్ కానీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్ కానీ, ప్రదార్ దాస్ కానీ, టైమ్స్ రావు మ్యాట్రిక్స్ కానీ వైసీపీ గెలుస్తుందని చెప్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వైసీపీ పక్కనే ఉన్నారు. ఎందుకంటున్నానండి నేను గన్సట్గా, ఇది ఎక్కడికి వెళ్ళి అడగండి, మహిళలందరూ ఇంత సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి నాయకుడు గతంలో ఎక్కడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కానీ ఎక్కడా కూడా పాటించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట ఇచ్చి మాట పోషించిన వ్యక్తిగా మరి ఈ రోజు ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈ సందర్భంలో ఖచ్చితంగా మీరన్నట్టుగా కాదు కానీ రాష్ట్రంలో ఒకవేళ జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఈ ముగ్గురు పొత్తు పెట్టుకున్న నాయకుల్లో పొత్తు కుదురుతుంది కానీ ప్రజల్లో ఎక్కడా కూడా పొత్తు కుదరట్లేదు. ఒక్కసారి పెద్దలందరూ విశ్లేషించారు, నేను ఆడి విన్నాను. ఇవాళ పిఠాపురం చూసుకుంటే అక్కడ విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. విశాఖపట్నంలో గండిబాబ్జీ గారు సీటు విషయానికి వచ్చినప్పటికీ సీటు ఇవ్వలేదని అక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది. పనమలేరు వచ్చేటప్పటికి పనమలేరులో బోడే ప్రసాద్ గారికి సీటు ఇవ్వలేదని అక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది. అదే సందర్భంలో విపరీతమైనటువంటి కొత్తపేట నియోజకవర్గంలో కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఇకపోతే ఈ రోజే అమలాపురం నియోజకవర్గంలో కూడా జనసేన నాయకులు విపరీతమైనటువంటి ధర్నాలు చేసి ఒంటి మీద కిరోసిన్ వేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే నాయకుల్లో పొత్తు కనిపించొచ్చో కానీ ప్రజల్లో మాత్రం ఎక్కడా కూడా పొత్తు ధర్మం పాటించట్లేదు. దీంట్లో ఏమి లోపం అనేది మీరు ఒకసారి గమనించండి. సర్వేలు మరి ఏ రకంగా చేసినా గానీ సుమారు 12 సర్వేలు వైసీపీ చూపిస్తున్నాయి. ఓకే, ఎస్. సో ఇజ్రాయెల్ గారు, నేను సీట్స్ అనౌన్స్ చేస్తాను ఇప్పుడు. మనతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ కూడా జాయిన్ అయ్యారు షోలో.